హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద అభిజ్ఞ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు లోకస్లో మనము పార్ట్ 3 చూస్తున్నాము. ఎక్సర్సైజ్ 1Lలో సెక్షన్ 1 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. సెక్షన్ 2లో మనకు టోటల్గా 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 10 ప్రాబ్లమ్స్లో నుంచి నేను ఇక్కడ రౌండ్ అప్ చేసిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా అన్నీ కూడా దీనికి రిలేటెడ్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం 2,3 - 1,5 బిందువులను కలిపే రేఖాఖండం P వద్ద లంబకోణం చేస్తే P బిందుపథ సమీకరణం కనుగొనండి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 0,6, 6,0లు కర్ణాగ్రాలు గల లంబకోణ త్రిభుజం మూడో శీర్షం బిందుపథ సమీకరణాన్ని కనుగొనండి. ఇది ఎలా చేయాలనేది నేను హింట్ చెప్తాను. అలాగే -5,0, 5,0 బిందువుల నుంచి దూరాల భేదం 8గా గల బిందుపథ సమీకరణాన్ని కనుగొనండి. సో ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే A 5,3, B 3,-2లు రెండు స్థిర బిందువులు. త్రిభుజం PAB వైశాల్యం 9గా ఉండేటట్లు P బిందుపథ సమీకరణం కనుగొండి. సో దీనిలాగే ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి ఇది స్కిప్ చేశాను. సో 9th ప్రాబ్లం 2,3, 2,-3 బిందువుల నుంచి P దూరం 2:3 నిష్పత్తిలో ఉంటే P బిందుపథ సమీకరణం కనుగొనండి. ఇది చెప్తాను. A 1,2, B 2,-3, C -2,3లు మూడు బిందువులు. PA² + PB² = 2PC² అయ్యేటట్లు P చరిస్తుంది. P బిందుపథ సమీకరణం ఇదని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జాంపుల్స్లో ఎక్కడైనా కనిపిస్తే అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు 4 మార్క్స్ వచ్చేది ఈ సెకండ్ బిట్లో నుంచే వస్తుంది. ఫస్ట్ బిట్లో నుంచి మ్యాక్సిమం రాదు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా. సో సెకండ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 2,3 - 1,5 బిందువులను కలిపే రేఖాఖండం P వద్ద లంబకోణం చేస్తే P బిందుపథ సమీకరణం కనుగొనండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2,3 and -1,5 సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఆఫ్ P. ఓకే, సో ఫస్ట్ ఏ ఇది A 2,3 అనుకుందాం, B -1,5 అనుకుందాం. అంటే ఈ పాయింట్స్కి AB అని ఇచ్చిన. వీటిని జాయినింగ్ ద 2 పాయింట్స్ ఫైండ్ ద ఈక్వేషన్ బ్లాక్ ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2,3 and -1,5. ఓకే, సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఆఫ్ P. ఇది అనేది ఎక్కడికి వస్తుంది? P దగ్గర రైట్ యాంగిల్ చేస్తుందంట. P అనే బిందువు దగ్గర. P అనేది ఏంటి? బిందు పథంలో ఏదైనా బిందువు X, Y. ఇక్కడ ఎంత కోణం చేస్తుంది? 90 degrees కోణం చేస్తుంది. ఇది మనకి ఇచ్చింది. అయితే P బిందుపథ సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో P ఈజ్ కాల్డ్. P అనేది ఏంటి మనకి ఇక్కడ? బిందు పథం పైన ఏదైనా బిందువు. అవన్నీ గివెన్ పాయింట్స్ మీరు రాసేయండి. ఓకే, కండిషన్ చూడండి. పైథాగరస్ సిద్ధాంతం నుంచి మనకు ఏం రాసుకోవచ్చు? భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ = కర్ణం స్క్వేర్. అంటే PA² + PB² = AB². ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా బిందువు AX1, Y1, BX2, Y2 ఇచ్చి AB దూరం ఫైండ్ అవుట్ చేయాలంటే మన ఫార్ములా ఏంటి? √x2 - x1 2 + y2 - y1 2. దీన్ని స్క్వేర్ చేసినాం అనుకో ఇరువైపులా. AB² = ఇక్కడ స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో x2 - x1 2 + y2 - y1 2 ఇలా ఉంటుంది. రూట్ లేకుండా ఉంటుంది AB² అనేది. ఇది ఇంపార్టెంట్ మనకి. ఎందుకు? ప్రతి దగ్గర మనకి స్క్వేర్ ఉంది డిస్టెన్స్. సో డైరెక్ట్ రూట్ లేకుండా రాసేసుకుంటాం. ఇప్పుడు PA² అంటే P నుంచి Aకి గల మధ్య దూరం. x - 2 + y - 3 ప్లస్ PB² అంటే P నుంచి Bకి. x -1 ఉంది కాబట్టి +1 అవుతుంది. x + 1 2 + y - 5 2 దట్ ఈక్వల్ టు AB². A నుంచి Bకి 2 - 1 ఉంది కాబట్టి +1. 2 + 1 2
plus 3 minus 5 whole square. So that implies a minus b whole square formula. X square plus 2 square minus 2 into x into 2 plus y square plus 3 square minus 2 into y into 3 plus ఇది a plus b whole square formula. X square plus 1 square plus 2 into x into 1 plus a minus b whole square formula. Y square plus 5 square minus 2 into y into 5 that equal to 2 plus 1 whole square ante 3 square plus 3 minus 5 whole square ante minus 2 whole square. So that implies x square plus 2 square means 4 minus 2 2s are 4x plus y square 3 square means 9 minus 2 3s are 6y plus x square plus 1 square means 1 plus 2x plus y square plus 25 minus 2 5s are 10y equal to 3 square means 9 plus minus 2 whole square means 4. మనం క్యాన్సిల్ ఉంటే చేయాలి. ప్లస్ 4 ఈక్వల్ టు ఇవతల ప్లస్ 4 రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ప్లస్ 9 ఇటువైపు ప్లస్ 9 క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 2x మైనస్ 6y మైనస్ 10y మైనస్ 16y. కాన్స్టెంట్స్ ఏమైనా ఉన్నాయా? 1 plus 25 26 2 కామన్ తీద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 13 అంతే కదా. 2 అటువైపు వెళ్తే 0 అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y plus 13 equal to 0. Therefore, the required locus of P, the required equation of locus of P is లేదా తెలుగులో అయితే therefore కావాల్సిన బిందుపత సమీకరణం అని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0 ఈ విధంగా చేయాలి. సెకండ్ ప్రాబ్లం చూడండి. 0,6 6,0లు కర్ణాగ్రాలుగా గల లంబకోణ త్రిభుజం మూడవ శీర్షం బిందుపత సమీకరణం కనుగొనండి. ద ఎండ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 0,6 and 6,0. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఇట్స్ థర్డ్ వర్టెక్స్. సో మనకు ఎండ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు అవునా. సో ఏ 6,0 బి 0,6 అనుకుందాము. మనకి ఏం చేయాలి? లోకస్ ఆఫ్ ది థర్డ్ వర్టెక్స్ ఇందులో మనం px, y అనుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇవి ఎండ్స్ అన్నప్పుడు ఈ p ఏమవుతుంది? 90 degrees కోణం చేస్తుంది. సో దాని నుంచి మనకి పైథాగరస్ సిద్ధాంతం నుంచి లంబకోణ త్రిభుజ నియమాలు ఉన్నాయిగా, ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఆ కండిషన్ నుంచి మనం సేమ్ ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ లాగే చేయాలి. ఓకే. నెక్స్ట్ -5,0 5,0 బిందువుల నుంచి దూరాల భేదం 8 గాగల బిందుపత సమీకరణం కనుగొనండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ద డిఫరెన్స్ అన్నారు ఆఫ్ whose distances from -5,0 and 5,0 is 8. So given points, first given a -5,0 అలాగే b 5,0 అనుకుందాం. అండ్ ద లోకస్ ఆఫ్ బిందుపథం పైన ఏదైనా బిందువు px, y అనుకుందాం. అప్పుడు మనకి ఏమి ఇచ్చారు క్లియర్గా? డిఫరెన్స్ ఆఫ్ whose distance from -5,0 and 5,0 is 8 అంటే మోడ్లెస్ PA మైనస్ PB ఈక్వల్ టు 8 ఇలా తీసుకోవాలి. డిఫరెన్స్ అంటాం మనం దీన్ని. ఓకే, భేదం
ఓకే. సో పిఏ మైనస్ పీబీ మోడ్లెస్ తీసేస్తే ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 8 అవుతుంది. సో పిఏ ఈక్వల్ టు మైనస్ పీబీ వస్తే ప్లస్ పీబీ, పీబీ ప్లస్ ఆర్ మైనస్ 8. నవ్ స్క్వేర్ అండ్ బోత్ సైడ్. ఇరువైపులా వర్గం చేస్తే మనకేమవుతుంది, పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ ప్లస్ ఆర్ మైనస్ 8 హోల్ స్క్వేర్ అవుతుంది. సో పిఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం. మనకు ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2ab. ఇక్కడ పీబీ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పీబీ ఇంటూ 8. మనకు ప్లస్ ఉంటేనేమో ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. సో ఆన్సర్లో కూడా మనకి ప్లస్ ఆర్ మైనస్ 2ab అని ఉంటుంది. సో పిఏ స్క్వేర్ పీబీ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ మీన్స్ 64 ప్లస్ ఆర్ మైనస్ 2 8 16 పీబీ. ఇప్పుడు పిఏ స్క్వేర్ అంటే పి నుంచి ఏకి గల మధ్య దూరం. స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ ఉండదు. సో ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. మైనస్ 5,0 కదా, మైనస్ ఉన్నందుకు ఇక్కడ ప్లస్ అవుతుంది. మైనస్ మొత్తానికి బ్రాకెట్ పెట్టాలి, ఎందుకు పీబీ స్క్వేర్ మొత్తానికి మైనస్. పి నుంచి బీకి 5,0 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 64లో 16 కామన్ తీద్దాం. 16 4 ప్లస్ ఆర్ మైనస్ పీబీ. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 5 ప్లస్ వై మైనస్ 0 అంటే వై స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 5 ప్లస్ వై మైనస్ 0 అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 16 ఇంటూ 4 ప్లస్ ఆర్ మైనస్ పీబీ. ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మీన్స్ 25 ప్లస్ 10x ప్లస్ వై స్క్వేర్ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 5 స్క్వేర్ మీన్స్ 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5 10x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 16 ఇంటూ 4 ప్లస్ ఆర్ మైనస్ పీబీ. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ 25 మైనస్ 25 10x ప్లస్ 10x 20x ఈక్వల్ టు 16 ఇంటూ 4 ప్లస్ ఆర్ మైనస్ పీబీ. 4 4 4 5 సో 5x ఈక్వల్ టు 4తో మల్టిప్లై చేయండి 16 ప్లస్ ఆర్ మైనస్ 4 పీబీ. 16 ఇటువైపు తీసుకురండి 5x మైనస్ 16 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 పీబీ. ఇప్పుడు మనకి ఇది సాల్వ్ అయినట్ట ప్రాబ్లం కాదు, ఎందుకంటే పీబీ అనేది మిగిలిపోయింది. సో పీబీని తొలగించడం కోసం మనం మళ్ళీ స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేస్తున్నాం, అంటే ఇరువైపులా వర్గం చేస్తున్నాం. చేస్తే 5x మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 పీబీ హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా 5x హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 16 ఉంది కదా, 16 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5x ఇంటూ 16 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. 4b స్క్వేర్ అంటే 16 పీబీ స్క్వేర్. 25x స్క్వేర్ ప్లస్ 256 మైనస్ 2 5 10 160x 16 ఇంటూ పీబీ స్క్వేర్ అంటే మనకేంటి పీ నుంచి బీకి దూరం 5,0 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. 25x స్క్వేర్ ప్లస్ 256 మైనస్ 160x ఈక్వల్ టు 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 5 ప్లస్ వై స్క్వేర్. సో
సో ఇది అలాగే రాస్తాం. (16x² ప్లస్ 5² అంటే 25. 25 16s are 400 minus 10x into 16 160x plus 16y². ఇక్కడ -160x -160x బోత్ ఆర్ క్యాన్సల్. ఈ టర్మ్స్ అని ఇటువైపు తీసుకురండి. 25x² ప్లస్ 256 ప్లస్ 16x² మైనస్ 16x² అవుతుంది. మైనస్ 400 మైనస్ 16y² ఈక్వల్ టు 0. 25x² minus 16 9x² 9x² minus 16y² minus 144 256 minus 400 minus 144 అవుతుంది ఈక్వల్ టు 0. సో 9x² minus 16y² ఈక్వల్ టు minus 144 ఇటు వస్తే ప్లస్ 144 అవుతుంది. సో దీని ఇరువైపులా డివైడెడ్ బై 144 చేయగా ఎందుకు ఇక్కడ ఈ 144ని తొలగించడం కోసం నేను ఇరువైపులా 144తో డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. సో 9x² మైనస్ 16y² ఈక్వల్ టు 144 కదా. ఇరువైపులా 144తో డివైడ్ చేయాలి. 9 1s 9 16s 16 1s 16 9s. సో x² by 16 మైనస్ y² by 9 ఈక్వల్ టు 144 క్యాన్సిల్ అయ్యి 1 ఉంటుంది. సో దేర్ఫోర్ కావలసిన బిందుపథ సమీకరణం సో ఏమవుతుంది? కావలసిన బిందుపథ సమీకరణం x² by 16 y² by 9 equal to 1. So the equation of required locus is P is అని ఇలా రాయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. A 5,3 B 3,-2లు రెండు స్థిర బిందువులు. త్రిభుజం PAB వైశాల్యం 9గా ఉండేటట్లు P బిందుపథ సమీకరణం కనుగొనండి. A 5,3 B 3,-2 are two fixed points. Find the equation of locus of P so that the area of triangle PAB is 9. సో A, B బిందువులు ఇచ్చారు మనకి. ట్రయాంగిల్ సపోజ్ PAB తీసుకుంటే P అనేది బిందుపథం పైన ఏదైనా ఒక బిందువు అనుకుందాం. A 5,3 B 3,-2 ఇచ్చారు. PX, Y. దీని యొక్క ఏరియా ఎంతనంట? 9 యూనిట్స్ అంటున్నారు. మనం ఏం చేయాలి? P బిందుపథ సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనకి త్రిభుజ వైశాల్యం ఫార్ములా కావాలి. అవునా? A x1, y1, B అనే టర్మ్స్ని x2, y2, Pని x3, y3 అనుకుంటే అప్పుడు త్రిభుజం PAB వైశాల్యం ఆఫ్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఇది ఫార్ములా అందరికి గుర్తుంది కదా, ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఏంటి? x1 y1, x2 y2, x3 y3. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. కానీ త్రిభుజం PAB వైశాల్యం ఎంత ఇచ్చారు? 9 యూనిట్స్ ఇచ్చారు. సో ఆఫ్ మోడ్లెస్ ఆఫ్ x1 అంటే 5, y2 అంటే -2, y3 అంటే y, -2 -y ప్లస్ x2 అంటే ఎంత? 3, y3 అంటే y మైనస్ y1 అంటే 3 ప్లస్ x3 అంటే x, y1 అంటే ఎంత? 3, y2 అంటే -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇటువైపు వస్తే
18 అవుతుంది. 5 ఇంటూ -2 -10 -5y ప్లస్ 3y -9 ప్లస్ 3x 3 + 2 5 సో 5x. సో మోడ్లెస్ ఇటువైపు వస్తే +or-18 అవుతుంది. -10 -9 -19 -5y + 3y -2y + 5x. ఓకే, సో 5x - 2y -19 +or-18. నేను ఆర్డర్గా రాసుకున్నాను. సో ఒకసారి +or-18 కాబట్టి ఒకసారి +18 ఒకసారి -18 తీసుకుందాం. 5x - 2y -19 -18. +18 ఇటు వస్తే -18 అవుతుంది. సో 5x - 2y -19 -18 = 0. 5x - 2y -19 -18 ఇటు వస్తే +18 అవుతుంది. 5x - 2y -37. ఇక్కడ 5x - 2y -19 + 18 అంటే -1. ఇదే మనకు కావాల్సినటువంటి బిందుపథ సమీకరణం. 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఓకేనా? దేర్ఫోర్ కావలసిన బిందుపథ సమీకరణం 5x - 2y -37 = 0 అండ్ 5x - 2y -1 = 0. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2, 3 2, -3 బిందువుల నుంచి p దూరం 2:3 నిష్పత్తిలో ఉంటే p బిందుపథ సమీకరణం కనుగొనండి. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ p టు ద పాయింట్స్ 2, 3 and 2, -3 ఆర్ ఇన్ ద రేషియో 2:3 దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p. సో p నుంచి p అనేది బిందుపథం పైన ఏదైనా బిందువు px, y అనుకుందాం. a 2, 3 అనుకుందాం. b 2, -3. ఇప్పుడు PA PB యొక్క నిష్పత్తి ఏమిచ్చిండు? 2:3. నిష్పత్తి అంటే మనం బైలో కూడా రాయొచ్చు, 2/3 అని కూడా రాసుకోవచ్చు. సో వీటిని క్రాస్ మల్టిప్లై చేస్తే 3PA = 2PB అవుతుంది. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ 3² అంటే 9 9PA² = 4PB². PA² అంటే p నుంచి aకి గల దూరం. 9 × x - 2 whole square plus y - 3 whole square = 4 × PB² అంటే p నుంచి b గల దూరం. x - 2 whole square plus y -3 ఉంది కాబట్టి +3 అవుతుంది. x - 2 whole square అంటే x² plus 2² minus 2 into x into 2 plus y² plus 3² minus 2 into y into 3 equal to 4 into x² plus 2² minus 2 into x into 2 plus y² plus 3² plus 2 into y into 3 9 into x² plus 4 minus 4x plus y² plus 9 minus 6y that equal to 4 into x², 2² means 4 minus 4x plus y² plus 9 plus 6y. 9తో మల్టిప్లై చేస్తే 9x² plus 36 minus 36x plus 9y² plus 9 9s 81 minus 16 9 6 54 equal to 4తో మల్టిప్లై చేస్తే 4x² plus 16 minus 16x plus 4y². సో 36 plus 4 6 24y. ఈ టర్మ్స్ అన్ని ఇటువైపు తీసుకురండి. ఇరువైపులో ఏమన్నా ఈక్వల్గా ఉండే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుందాం. 36
ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సో ఇవన్నీ ఇటువైపు తీసుకురండి. 9x² మైనస్ 36x ప్లస్ 9y² ప్లస్ 81 మైనస్ 54y మైనస్ 4x² మైనస్ 16 ప్లస్ 16x. ఇవి ఇటు వస్తే సైన్ మారుతాయి. సో మైనస్ 4x² మైనస్ 16 ప్లస్ 16x మైనస్ 4y² మైనస్ 24y ఈక్వల్ టు 0. 9x² మైనస్ 4x² 5x², 9y² మైనస్ 4y² ప్లస్ 5y² మైనస్ 36x ప్లస్ 16x. సో మైనస్ 20x అవుతుంది. మైనస్ 54y మైనస్ 24y అంటే మైనస్ 78y అవుతుంది. 81 మైనస్ 16, 81 మైనస్ 16 ఏమవుతుంది? ప్లస్ 65 అవుతుంది. ఏమైనా కామన్ వస్తుందా? రాదు. సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P ఈజ్, లేదా కావలసిన బిందుపత సమీకరణం 5x² ప్లస్ 5y² మైనస్ 20x మైనస్ 78y ప్లస్ 65 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రాబ్లం. A1, 2, B2, -3, C-2, 3లు 3 బిందువులు. PA² ప్లస్ PB² ఈక్వల్ టు 2PC² అయ్యేటట్లు P చరిస్తుంది. P బిందుపత సమీకరణం 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0 అని చూపండి. సో 3 బిందువులు ఇచ్చారు, కండిషన్ కూడా ఇచ్చారు చూడండి. PA² ప్లస్ PB² ఈక్వల్ టు 2PC². డైరెక్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి, నేను PA² PB² 2 ఇంటూ PC² సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసిన. సో ఇలా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి స్లోగా రికార్డింగ్ చూస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అర్థం కాకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.